హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి బఠానీ చాట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఈ రెసిపీ వచ్చేసి ఈవినింగ్ స్నాక్గా చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్లో చేసేయచ్చు. ఈ రెసిపీని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ బండి స్టైల్ బఠానీ చాట్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి. ముందుగా 2 టమాటోస్ని తీసుకోవాలి. నెక్స్ట్ 1 క్యాప్సికమ్. నెక్స్ట్ ఇలా పీల్ చేసుకొని పెట్టుకున్న 2 to 3 ఆనియన్స్ని తీసుకోవాలి. నెక్స్ట్ 5 to 6 పచ్చిమిర్చీస్ తీసుకోవాలి. అండ్ బాయిల్ చేసుకోనికి 2 to 3 పొటాటోస్ తీసుకోవాలి. నెక్స్ట్ 5 to 6 అవర్స్ సోక్ చేసుకొని పెట్టుకున్న గ్రీన్ పీస్ని తీసుకోవాలి. నెక్స్ట్ ఇక నేను వైట్ బటానీ కూడా 5 to 6 అవర్స్ బిఫోర్ సోక్ చేసుకొని పెట్టుకున్నాను. నెక్స్ట్ ప్రెషర్ కుక్కర్ తీసుకొని మనం ముందుగా సోక్ చేసుకొని పెట్టుకున్న గ్రీన్ బఠానీని వేసుకోవాలి. అలాగే వైట్ బఠానీని కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ పీల్ తీసి ఇలా చిన్నగా చాప్ చేసుకున్న 2 to 3 పొటాటోస్ని వేసేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ 1 to 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ పై మూత పెట్టేసి 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్డ్ అవ్వనివ్వాలి. 5 to 6 విజిల్స్ వచ్చాక ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ మనకి చాలా బాగా బాయిల్డ్ అయిపోయాయి. నెక్స్ట్ మనం ముందుగా బాయిల్ చేసుకొని పెట్టుకున్న 2 టైప్స్ ఆఫ్ బఠానీని హాఫ్ వరకు మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను 2 టైప్స్ ఆఫ్ బఠానీని యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే వైట్ బఠానీ లేదా గ్రీన్ బఠానీ అయినా తీసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళి చూసిద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక బగారాకు వేసుకోవాలి. నెక్స్ట్ కాస్త సాజీరా వేసుకోవాలి. నెక్స్ట్ 2 లేదా 3 లవంగాలు వేసుకోవాలి. నెక్స్ట్ 1 to 2 ఇలాచీస్ని వేసుకోవాలి. నెక్స్ట్ దాల్చిన చెక్క వేసుకోవాలి. నెక్స్ట్ చిన్నగా చాప్ చేసుకున్న 2 to 3 ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ని ఇప్పుడు ఒకసారి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 7 to 8 పచ్చిమిర్చీస్ని ఇలా నిలువుగా కట్ చేసుకొని ఆయిల్లో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్ మిర్చి త్వరగా ఫ్రై అవ్వాలంటే 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేలాగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 1 to 2 టమాటోస్ని ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ క్యాప్సికమ్ని వేసుకోవాలి. వీటన్నింటినీ ఒకసారి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కాస్త పచ్చి బఠానీని వేసేసుకోవాలి.
పచ్చి బఠానీని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి ఫ్రై అవ్వనివ్వాలి. 2 మినిట్స్ అయ్యాక మూత తీసి ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి, పచ్చి బఠానీ చాలా బాగా ఆయిల్లో ఫ్రై అయిపోతున్నాయి. నెక్స్ట్ మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న బఠానీ పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ బఠానీ పేస్ట్ని ఆయిల్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం లో టు మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. ఇప్పుడు ఈ బఠానీ పేస్ట్ని మరో 2 to 5 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి. 2 మినిట్స్ అయ్యాక ఒకసారి క్యాప్ ఓపెన్ చేసి చెక్ చేసుకుందాం. నెక్స్ట్ మనం ముందుగా బాయిల్ చేసుకున్న వైట్ బఠానీ అండ్ గ్రీన్ బఠానీని వేసుకోవాలి. నెక్స్ట్ బాయిల్ చేసుకున్న పొటాటోస్ని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటన్నింటినీ ఒక 2 to 5 మినిట్స్ బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్ని వేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ని వేసుకోవాలి. నెక్స్ట్ 1 to 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ది లెమన్ డ్రాప్స్ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ 3 to 4 టేబుల్ స్పూన్ ఆఫ్ కర్డ్ వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక మరో 10 to 15 మినిట్స్ మూత పెట్టేసి బాయిల్ అవ్వనివ్వాలి. 15 మినిట్స్ అయ్యాక మూత తీసి చెక్ చేసుకుందాం. చూడండి, మనకి ఇక్కడ ఆయిల్ అనేది పైకి తేలిపోయింది. సో మనకి చాట్ అనేది రెడీ అయిపోయినట్టే. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసుకోవాలి. అంతే, మన ఎంతో రుచికరమైన బండి స్టైల్ బఠానీ చాట్ రెడీ అయిపోయినట్టే. సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా ఈ రెసిపీ నేను చేసిన ప్రాసెస్లో చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అండ్ మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ టు గెట్ more updates. Until then, take care. Bye bye.